హరా 2 అవర్స్ 1 మినిట్ రన్ టైమ్తో ఈ జూన్లో థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగు ఆడియోతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే ఒక పూర్ నెరేషన్ అండ్ డైరెక్షన్తో పేషెన్స్కి ఒక టెస్ట్ అని చెప్పొచ్చు కదా ఈ సినిమా. కూతురికి ఏమైందో తెలియాలి అని తీవ్రవాదిగా నటిస్తూ వెళ్ళే తండ్రి ఏం చేశాడు అనే స్టోరీ లైన్తో మొదలై అక్కర్లేని విషయాలన్నీ టచ్ చేసి మాటి మాటికి రిపీట్ చేసే సేమ్ బీజిఎంతో ఇటు నుండి ఎటో పోయింది సినిమా. ఈ సినిమాలో హీరో మోహన్ గారికి 67 ఇయర్స్. ఒకప్పుడు పాత సినిమాల్లో స్టార్ హీరో అంట ఈయన. చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అంటే ఇది. ఈయన పర్ఫార్మెన్స్ బాగుంది. నా వరకు సినిమా అయితే మాత్రం ఫుల్ బోరింగ్ గైస్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక పాజిటివ్స్ అయితే హీరో యాక్టింగ్ అండ్ ఇందులో టచ్ చేసిన చాలా అన్ని అక్రమాల చుట్టూ తిరిగే పాయింట్స్. మైనస్లు అయితే టూ మెలోడ్రామాటిక్ ఫిల్మ్. ఈ మాత్రం దానికి అంత చెయ్యాలా అనేలా ప్రతి సీన్ ఉంటుంది. అర్థం పర్థం లేని ఫ్లాష్ బ్యాక్స్, క్లమ్జీ నరేషన్. టెర్రరిస్ట్ అంటారు కానీ పోలీసులు చూసినా పెద్ద యాక్షన్ తీసుకోరు. సీసీ కెమెరా ఓపెన్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది ఎవరు అన్నది. ప్రతి సీన్లోనూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేద్దామని ప్రయత్నించేవారు. పోలీసులు కనిపెట్టేస్తారు కానీ ఏమీ చేయనట్టు. ఏమైనా అంటే వాడిని నేనే చంపాలంటారు. తెలుగు డబ్బింగ్ మెయిన్ లీడ్ కొందరికి తప్ప మిగతా వాళ్ళకి బాగాలేదు. తెలుగు డబ్బుడ్ సాంగ్స్ అసలు బాగాలేదు. ఎమోషనల్ కనెక్ట్ ఏమో జీరో. మహారాజా సినిమాలా తీయాల్సిన సినిమాని మాస్ యాక్షన్ ఫిల్మ్లా ట్రై చేశారు. ఎమోషన్స్ క్రియేట్ చేద్దాం అనే ప్రయత్నంలో కూతురుతో వచ్చే ఒక 2 ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఫస్ట్ సాంగ్ చూడడానికి బాగుంటాయి కానీ మిగతా చోట్ల బలవంతంగా ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారని క్లియర్గా తెలుస్తుంది. రివీల్ చేసే ఎంతో పెద్ద విషయాలను కూడా సింపుల్గా చూపిస్తారు. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే మంచిగా స్టార్ట్ అయ్యి ఒక మంచి పొటెన్షియల్ అనే స్క్రిప్ట్ ఉన్నా సరే ఒక అర్థం పర్థం లేకుండా ఎటో పోతుంది గైస్ మూవీ. నాట్ ఏ వర్త్ వాచింగ్ ఫిల్మ్. వీరికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.